రైట్. ఇప్పుడు వాల్యూ ఇన్వెస్టింగ్. సో, అంటే ఇప్పుడు డాటా అయితే మామూలుగా ఇస్తుంది. అంటే దీర్ఘకాలికంగా మనకు ఈ వ్యూహాలు ఏదైతే వాల్యూ ఇన్వెస్టింగ్ అనేది ఇట్లాంటి ఏఐ ఇస్తుందా మనకి? అంటే సజెస్ట్ చేస్తదండి. చేస్తదా? డెఫినెట్‌గా సజెస్ట్ చేస్తదండి. ఓకే. కానీ ఆ సజెస్ట్ చేసింది ఎప్పుడు సజెస్ట్ ఫ్యూచర్ కదండీ. ఓకే. ఆ ఫ్యూచర్‌కి సంబంధించి మేనేజ్‌మెంట్ ఎలా ఉందనేది అది ఎవరు చెక్ చేయాలి? హ్మ్. అది మనమే చూసుకోవాలి కదా! మళ్ళీ మనమే మనమే చూసుకోవాలి. చూసుకోవాలి. ఓకే. సో, అంటే ఆ మేనేజ్‌మెంట్ కాన్‌కాల్స్‌లో చెప్పింది ఫాలో అవుతుందా లేదా? ఆ! సో, వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ రైట్ టైమ్‌లో కంప్లీట్ చేస్తున్నారా లేదా? ఇప్పుడు సపోజ్ క్యాపెక్స్ ఎక్స్‌పాన్షన్‌కి ఇచ్చారు 2 ఇయర్స్. నిజంగా 2 ఇయర్స్‌లో కంప్లీట్ అవుతుందా లేదా? ఓకే. ఆ కంప్లీట్ అయింది మనకి నంబర్స్‌లో కనిపిస్తుందా లేదా? అది మనమే చెక్ అది చేసుకోవాలి కదా! అలర్ట్ చేయదు. మనమే చెక్ మనమే చెక్ చేసుకోవాల్సిందే. చేసుకోవాలి. ఓహ్! సో, డెఫినిట్‌గా మనం హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ అనేది కావాల్సిందండి. కంపల్సరీ ఉండాల్సిందే. కొత్తగా ట్రేడింగ్‌లోకి వచ్చేవాళ్ళు గాని, కొత్తగా స్టాక్‌లోకి ఎంటర్ అయ్యేవాళ్ళు ఈ ఏఐ బేస్ మీద వెళ్ళడం కరెక్టేనా? ఇప్పుడు కాదండి. ఇమ్మీడియేట్‌గా. ఆహా! ఆ! ఇన్ఫర్మేషన్ ఇస్తదండి. ఆ! అంతే తప్ప ఖచ్చితంగా సజెషన్ తీసుకుంటమే బెస్ట్ అండి. తీసుకోవడమే బెటర్. హ్మ్. అంటే వాళ్ళకి ప్రాంప్టింగ్ కూడా తెలీదు కదా! ఎట్లా తెలీదు. ప్రాంప్ట్ చేయాలి, దాన్ని ఏం తీసుకోవాలో తెలియనప్పుడు అంటే మీరు ట్రైనింగ్ ఇస్తారా? మీరు అట్లా ఒకవేళ ఎవరన్నా లేదండి. ఆ! మనకంత టైం ఉండదండి. అవునా? డబ్బులు సంపాదించే పనిలోనే ఉంటారేమో. అట్లని కదండీ. మనకి మన ఓన్ పీఎంఎస్ హ్యాండిల్ చేసుకోవడానికి మనకి టైం. రైట్. ఇంకొకటి ఎమోషన్స్ మనం అనుకున్నాం కదా మార్కెట్‌లో. సో, ఈ ఎమోషన్స్ మీద కంట్రోల్ లేని వాళ్ళు గనక ఏఐని వాడితే తొందరగా డబ్బులు పోగొట్టుకుంటారా? లేదంటే ఏమన్నా ఉపయోగం ఉంటుందా? పోతాయండి. డెఫినిట్‌గా డబ్బులు పోతాయి. ఆ! ఎమోషన్ కంట్రోల్ లేనోళ్ళకి స్టాక్ మార్కెట్ అసలు సూటబుల్ అసలు కాదండి. రావద్దు. అసలు రావద్దండి. ఆ! చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. స్టాక్ మార్కెట్ ఒక్కటే కాదు కాదు కదా! కదా! కరెక్ట్. ఇప్పుడు మనం లాస్ట్ ఒక 6, 8 మంత్స్‌లో చూసుకుంటే గోల్డ్ కూడా రిటర్న్స్ ఇచ్చింది. అవును. అంటే ఓహ్! ఇప్పుడు బ్రహ్మాండంగా. మీకు ఆ! మీకు ఒక మాట అండి. మీరు ఒక క్యాపిటల్ పెట్టారు. అవును. దానికి ఎంతో కొంత రిటర్న్ రావాలిగా. 100% అది రావాలి. 6%, 10%, 13%, 20% రిటర్న్ అయితే రావాలి కదండీ. అవును. సో, రిటర్న్ రావడానికి అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదండీ. నాట్ ఓన్లీ స్టాక్ మార్కెట్ కదా! అవును. స్టాక్ మార్కెట్ అనేది మనం అన్ని పనులు అయిపోయినాక పెట్టే డబ్బులండి. 2026, 27 నాటికి ఏఐలో ఇంకెలాంటి మార్పులు రావచ్చు సార్ ట్రేడింగ్‌కి సంబంధించినంత వరకు? అంటే మార్పులంటే కొంత ఎల్ఎల్ఎం మోడల్స్ ఇంప్రూవ్ అయ్యి, ఓకే. ఇన్ఫర్మేషన్ ఇంకా ఆర్గనైజ్డ్‌గా ఇవ్వచ్చండి. ఓకే. ఇంకా ఆర్గనైజ్డ్‌గా ఇవ్వచ్చు. లేదా మనకి అంటే ఒక పర్సనలైజ్డ్ ఫైనాన్స్ ప్లానింగ్ కావాలంటే మనకు కొంత సజెషన్స్ అది ఇస్తదండి. ఓకే. సో, ఇంతవరకైతే వస్తదని అనుకుంటున్నానండి. ఓకే. అంతవరకు. ఆ! ఓకే. రైట్ సార్. ఫైనల్‌గా ఒక మాట చెప్పండి. మీ ఏఐ ఇవ్వలేని సలహా, మీ హ్మ్. 20 ఏళ్ల అనుభవంతో ఇచ్చే సలహా, హ్మ్. అంటే కొత్తగా ఇన్వెస్టర్స్ కానీ, స్టాక్ మార్కెట్‌లో వచ్చే వాళ్ళకి మీరేం సలహా ఇస్తారు? స్టాక్ మార్కెట్‌లోకొచ్చే ముందు ఎక్సెస్ మనీ ఏదైతే ఉందో అదే దీనిలో పెట్టుకోండి. ఓకే. అప్పు నంబర్ చేసి 1 ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని నో. అవసరం లేదండి. ఆ! ఆపర్చునిటీస్ ఎప్పుడు ఇస్తది. స్టాక్ రైట్. మార్కెట్ అనేది ఎప్పుడు ఆపర్చునిటీ ఇస్తది. అవును. ఇవాళ ఈ కంపెనీ కాకపోతే ఇంకొక ఇంకో కొత్త కంపెనీ. కంపెనీ వస్తది. అక్కడ మన ఆపర్చునిటీస్ వస్తాయి. వండర్‌ఫుల్. ఆ! ఏంటి దానికోసం మనం పరిగెత్తాల్సిన పని లేదు. హ్మ్. రెండోదేంటంటే బేసిక్ నెసెసిటీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఫుల్‌ఫిల్ చేసుకున్నాక దీనిలో ఎక్కువ అమౌంట్ పెడతాం అనేది మంచిదండి. మంచిది. ఒక ఓకే. ఇల్లు, అవును. మనకు కావాల్సిన మూడోది డెట్ అంటే ఒక పర్సన్‌కి డెట్ ఏదైతే ఉంటదో అది ఎప్పుడు రీస్ట్రక్చర్ చేసుకోవాలండి. హ్మ్. అంటే డెట్ ఎక్కువ పెట్టుకొని మార్కెట్‌లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. అంటే అది ఉంది కదా తీర్చేద్దాం దీంతో అనుకోని అనేది పెట్టేస్తారు అది కరెక్ట్ చాలామంది. కాదండి. ఆ! ఎందుకంటే ఇక్కడ వేరియబుల్ పారామీటర్స్ ఎక్కువ. ఓకే. అన్‌లైక్ అదర్ అసెట్ క్లాసెస్ ఇక్కడ వేరియబుల్ పారామీటర్స్ ఎక్కువ కాబట్టి హ్మ్. డెట్ ఎప్పుడైనా సరే రీస్ట్రక్చర్ చేసుకోవడం అంటే అది ఈస్ కరెక్ట్. ఎ ప్రాసెస్ అండి. ఆ! నేను చాలా సార్లు చెప్తుంటా. ఎందుకంటే ఆ డెట్ రీస్ట్రక్చర్ చేయకపోతే మీరు అనుకున్నటువంటి ఫ్రూట్ ఏదైతే ఉందో అది రీచ్ అవ్వలేమండి. రీచ్ అవ్వలేరు. హ్మ్. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. సపోజ్ మీరు ఒక రూ. 100 స్టాక్ కొన్నారు. రైట్. ఓకే. హ్మ్. రూ. 1000 అమ్మారు. వేర్ యూ నీడ్ టు ఫోర్స్ టు సెల్. ఓకే. అక్కడికి రిటర్న్ ఎంతొచ్చిందండి? 10x 900 వచ్చింది. అవును. 10x అంతే కదండీ! అవును. రూ. 1000 నుండి 2000 అయింది. మామూలుగా మనం ఏమంటాం డబుల్ అయిందంటాం. కానీ మీ రూ. 100తో పోల్చుకుంటే 20x అయిందది. 20x అయింది. వేర్ యూ ఆర్ మిస్సింగ్ ఏ కాంపౌండింగ్. అది మ్యూచువల్ కరెక్ట్. ఫండ్స్ అయినా అవనండి, అది అంతే. అంతే. స్టాక్స్ అయినా అవును. అవనండి. కరెక్ట్. ఇది ఎందుకు జరిగింది? డెట్ మనకు మనకు అవసరం వచ్చింది. అవసరం వచ్చింది. అంటే కరెక్ట్. డెట్‌ని మనం కరెక్ట్‌గా హ్యాండిల్ చేయలేదు. అది. సో, ఆ డెట్ హ్యాండ్లింగ్ అంటే ఎప్పటికప్పుడు పర్సన్ దాన్ని క్లియర్ చేసుకుంటూ ఇన్వెస్ట్‌మెంట్ చేయటం అనేది సజెస్టబుల్ అండి. ఓకే. స్టాక్ మార్కెట్‌లో తొందర ఏమి లేదు. ఇప్పుడు ఆపర్చునిటీలొస్తాయి. 5 సంవత్సరాల తర్వాత వస్తది. 5 సంవత్సరాల ముందు కోవిడ్ వచ్చినప్పుడు వచ్చింది. అవును. సో, ఇక్కడ మనం కరెక్ట్. పర్సనల్‌గా స్టేబుల్‌గా ఉండాలి. స్టేబుల్‌గా మనం పెట్టుకోవాలండి. సరే ఒక్కటి చెప్పండి. మేము సొంతంగా చేసుకోవడం బెటరా? మీలాంటి వాళ్ళ ద్వారా అంటే ఎక్స్‌పర్ట్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయడమే సేఫా? ఏఐని అడిగి చెప్పండి. అది కూడా ఏఐనా? నువ్వు మీ ఏఐ వద్దు మీరు బాబోయ్! అడగండి ఎట్టగా. ఇంకా అడగవు ఇంకా. అది నన్నే అడగమంటున్నది ఏఐ.
వాళ్ళు ఎందుకండి, వాళ్ళు చెప్పేది నేను చెప్తున్నాను కదా, వాళ్ళు అవసరం లేదంటారు అది. అదే. సో మీలాంటి వాళ్ళ ద్వారా వెళ్ళడం సేఫ్ అంటారు. అంటే తెలుసుకోవడం మంచిదండి. అది. అంటే నో సార్ యువర్ ఇప్పుడు రిస్క్ మనం అప్టైట్. ఒక వేరే ప్రొఫెషన్‌లో ఉంటాము. దానికి ఇంత నాలెడ్జ్, ఇప్పుడు మీకున్న నాలెడ్జ్, మీరు చెప్పే ప్రతి మాట నాకు చాలా కొత్తగా ఉంది మీరు చెప్పేవన్నీ. ఇది నేను సంపాదించడం నేను ఇంకో 20,000 గడపాలి. ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఏఐతో ఒక స్టాక్ కొన్నారండి. అవును. కొనంగానే మీకు అదొక 300% రిటర్న్ వచ్చింది. అవును. ఇంకా మీరు ఎవరి మాట వినరు. అస్సలు. ఓకే. లేదు కొనంగానే ఏఐ చెప్పింది కొన్నారు. ఒక 40%, 50% స్టాక్ పడింది. లేదా మీ పిఎంఎస్ మైనస్‌కొచ్చింది. అవును. అప్పుడేంటి? ఎమోషన్‌కి లోనవుతారు. ఘోరంగా. ఓకే. ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ అర్థం చేసుకుంటే ఈ అసెట్ క్లాస్ ఏంటి? దీనికి సంబంధించి ఎలా ఎళ్ళాలి? నాకెంతవరకు సూట్ అవుతది? ఇది ఫస్ట్ మీరు ఒక ఎక్స్‌పర్ట్‌తో మాట్లాడి అర్థం చేసుకుంటే తర్వాత మీరు ఏ టూల్ వాడినా పర్వాలేదు. మీరు ఎలా చేసుకున్నా పర్వాలేదు. ఓకే. ఫస్ట్ నో యువర్ రిస్క్ అప్టైట్. అది ఫస్ట్ తెలుసుకోండి. ఈ ఐపీఓలలో పెట్టొచ్చండి? బ్రహ్మాండంగా అవునా? పెట్టొచ్చండి. వస్తే మనకి లక్కీ. అంటే ఏముందండి వచ్చిన అంతే ఇక కొంచెం. సరే రిటర్నే కదండి. ఇప్పుడు మీకు ఒక మిత్ ఉంటుంది సార్. 10,000 స్టాక్ కొంటే రిటర్న్ తక్కువ వస్తది. ₹100 స్టాక్ కొంటే రిటర్న్ ఎక్కువ వస్తది అనేది ఒక మిత్. అవును. ఇన్వెస్ట్‌మెంట్ చాలా మంది ఏమంటారంటే సపోజ్ ఇప్పుడు మేము రీసెంట్‌గా ట్రేడ్ చేసి న్యూలాండ్ ల్యాబొరేటరీస్ అవును. స్టాక్ 17,000 ఉంటుంది. సో 17,000 స్టాక్ కొంటే అమ్మో ఇది పెద్ద స్టాక్ ఎక్కువ రిటర్న్ రాదనుకుంటారు. అంతే కదా. చిన్న స్టాకులు చెప్పండి అంటారు. ₹10, ₹20. ఇక్కడ మీరు ₹10 పెట్టినా, ₹10,000 వర్త్ పెట్టినా మీకు రిటర్న్ ఎంత పర్సెంటేజ్ వచ్చిందనేదే ముఖ్యం. అనేది ముఖ్యం. కరెక్ట్. చాలా మంది ఏంటంటే ఇక్కడ ఇది కొంచెము ఒక నిజం, చిన్న కన్ఫ్యూజన్‌లో ఉంటారు. తెలియాల్సిన విషయం ఉంది ఇది. అవును. సో అక్కడ మనకి రిటర్న్ ముఖ్యం అండి. ఓకే. అంతే తప్ప అక్కడ మనకి వాల్యూతో సంబంధం లేదు. ఓకే. అది. కొంతమంది ఏమంటారు ఇప్పుడు కొంతమందికి ఇంకో మిత్ ఉంటది. ₹1000 ఉంది స్టాక్ ఓవర్ వాల్యూడ్ అంటారు. వాళ్ళే. అంటే సో వాల్యూని మనం అట్లా ఉండదు కదా. గ్రోత్ అవుతున్నప్పుడు వాల్యూ రీరేట్ అవుతుంటది కదండి. అంతే కదా. నేను 500లో చూసే ఈరోజు స్టాకు ₹1000 అయింది. కొనాలనుకోండి ఓవర్ వాల్యూడ్ అంటారు. ఓవర్ వాల్యూ అనేది ఎలా డిసైడ్ చేస్తాం? బిజినెస్ ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు ఈ రోజు ₹1000 ఓవర్ వాల్యూ అయితే రేపు 3,000 కూడా అవ్వచ్చు. అవ్వచ్చు. సో ఇలాంటివి ఏంటంటే కొంచెం మీరు ఎక్స్పీరియన్స్‌తో ఎవరితోన్నా సజెషన్స్ అడిగినప్పుడు మీకు అది ఈజీగా ఉంటుందండి. ఓకే. అదే. ఓకే. సో వండర్ఫుల్ సార్. అంటే కమోడిటీస్ కూడా దీని కిందకే వస్తుందా? స్టాక్ మార్కెట్ కిందకే వస్తుందా? లేదండి. కమోడిటీ అనేది సెపరేట్ సార్. ఎంసీఎస్ ఎక్స్చేంజ్ అది. అచ్చచ్చ. కమోడిటీస్‌లో గోల్డ్, సిల్వర్, కాపర్ అవునవును. ఇవన్నీ ఉంటాయి. ఆ. మీరు ఏదైనా ఒక ఇన్‌స్ట్రుమెంట్ అండి. ఇక్కడ మీరు స్టాక్ ట్రేడ్ చేస్తున్నారు. అక్కడ మీరు ఒక ఐటెమ్ ట్రేడ్ చేస్తున్నారు. అవును. గోల్డో, అంతే, సిల్వరో అంతే, చేస్తున్నారు. అంతే. కరెన్సీకి వెళ్తే రూపాయలు అదే అవును. కరెన్సీని మీరు ట్రేడ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏమవుతుందండి ఏది వెళ్ళినా కూడా బేసిక్స్ అవే కదండి. అవును. మనం క్యాపిటల్ పెట్టాం. లాస్ ఎంత వచ్చింది? ప్రాఫిట్ ఎంత వచ్చింది? క్యాపిటల్ ఉందా? ఊడిపోయిందా? ఓకే. అంతే కదా. అవును. ఇంతే కదండి. సార్ కమోడిటీస్, స్టాక్స్, క్యాష్ అండ్ మనీ మార్కెట్ అండ్ మ్యూచువల్ ఫండ్స్, ఒకవేళ మీరు ఒక కొత్త ఇన్వెస్టర్ సలహా ఇవ్వదలుచుకుంటే అతను దేంతో స్టార్ట్ చేయాలి? 100% మ్యూచువల్ ఫండ్సేనండి. అవునా? 100% మ్యూచువల్ ఫండ్సే. Wow. తర్వాత ఏంటంటే సార్ ఎవరికైనా సరే మనం ఒక ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామంటే 20 to 30 ఇయర్స్ హారిజన్ పెట్టుకున్నప్పుడు మనం ఏం పెట్టాలనేది మనం డిసైడ్ చేసుకోవాలండి. అచ్చచ్చ. ఓకే. అంతేగాని ఈరోజు ఇది బాగుంది, ఈరోజు ఇప్పుడు గోల్డ్ పెరిగింది సడన్గా. గోల్డ్ పెరిగిందని చెప్పి సడన్గా ఏం చేయాలని అడుగుతారు. ఇప్పుడు ఏం చేయాలంటే గణేష్ కుమార్ చెప్పలేడు కదా. అంతే ఇది కదా. సెంట్రల్ బ్యాంక్స్ డెసిషన్. కరెక్ట్. యుఎస్లో ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్ డెసిషన్. ఎందుకు గోల్డ్ ఎంత స్పైక్ అవుతుంది అని మనం ఆలోచిస్తే మనం ఎక్కువ బంగారం కొనటం వల్ల అవ్వట్లేదండి. జనరల్గా మీకు గ్లోబల్గా చూసుకుంటే ప్రతి కంట్రీ కూడా ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేయాలి కదా. చేయాలి కదండి. అవును. జనరల్గా ట్రెడిషనల్గా లాస్ట్ 30-40 ఇయర్స్ మనం చూసుకుంటే కంట్రీస్ అన్నీ కూడా యుఎస్ బాండ్స్ కొంటాయి. ఓకే. యుఎస్ బాండ్స్ కానీ ట్రెజరీ బిల్స్ కానీ వేర్ దే విల్ గెట్ సమ్ ఇంట్రెస్ట్. ఓకే. అలాగే జాపనీస్కి ఉంటుంది, చైనాకు ఉంటుంది, అలానే అదర్ కంట్రీస్ అన్నీ కొంటాయండి. ఆ. ఎప్పుడైతే ఇప్పుడు యుఎస్ తీసుకొస్తున్న రిఫార్మ్స్ వల్ల ఏదైతే ఉందో కంట్రీస్ అవి అమ్మటం మొదలు పెడుతున్నాయండి. అవి అమ్మి గోల్డ్ కొనడం మొదలు పెడుతున్నాయి. వేర్ దెర్ ఇస్ ఎ సేఫ్టీ అని. ఓకే. ఇదివరకు యుఎస్ అనేది సేఫ్, అవును. డాలర్ ఈజ్ ఎ సేఫ్. అవును. సో డాలర్ సేఫ్ కాబట్టి డాలర్లో ఇన్వెస్ట్ చేయాలంటే దే బాట్ బాండ్స్ ఆర్ టీ బిల్స్, ట్రెజరీ బిల్స్. అవును. ఇప్పుడు ఏమవుతుంది కంట్రీస్ అన్ని కూడా స్లోగా అవి గోల్డ్ వైపు టర్న్ అవుతున్నాయి. అచ్చచ్చ. సో అందుకనే గవర్నమెంట్స్ కూడా ఇక్కడ బై చేస్తున్నాయి. ఎప్పుడైతే ఇంత డిమాండ్ వచ్చిందో మీకు ప్రైస్ వచ్చింది. automatic ఇప్పుడు గోల్డ్ రేపు తగ్గుద్దా పెరుగుద్దా అంటే ఇక్కడ కంట్రీస్ కూడా డెసిషన్ తీసుకోవాలి కదండి. అది. మనం ఇక్కడ కూర్చొని చెప్పలేం కదా. అంతే కదా. సో ఈ చేంజ్ ఏదైతే వచ్చిందో వావ్. సో ఇట్లాంటివన్నీ కూడా మనం ట్రాక్ చేసుకుంటూ ఉండాలండి. సూపర్ అండి. మీ ఎనాలిసిస్, మీ డెప్త్ అనేది చాలా అద్భుతంగా ఉంది గణేష్ గారు. థ్యాంక్ యూ.